యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాను. 26వ వచనం వరకు, 27 కూడా చదువుతున్నాను. నా మాటలు వ్రాయబడవలన నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలన నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. దేవుడి చదవబడిన వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె అందరూ దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గడిచిన కాలమంతా దేవుడు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచిన ఆయన గొప్ప ప్రేమను బట్టి మనసారా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తులో మనందరం కూడా సహోదరి సహోదరులు అవుతున్నాం. ప్రభువునందు మనందరం సహోదరి సహోదరులు. ఇది నీకు ఎలా రావాలంటే ప్రత్యక్షత రావాలి. ఏదో 100 సార్లు అయ్యగారు క్యాన్లు ఎత్తే వచ్చేది కాదు మనందరం సహోదరులు అని. ఈ బయలుపాటు నీకు వచ్చినప్పుడు ఒక సహోదరుడి పట్ల లేదా ఒక సహోదరి పట్ల ఒక సుఖంలోనో ఒక దుఃఖంలోనో ఎలా పాలు పొందాలనేటువంటి ఒక గ్రహింపు అనేది నీలోకి వచ్చింది. ప్రత్యక్షత లేనప్పుడు ఏం చేస్తామంటే, నీకు అయ్యగారు ఏం చేయాలంటే, జీవన్ కుమార్ గారు బయలుదేరారా, వస్తున్నారా, అవునా కాదు. ఒక ఉదాహరణకి మన రక్త సంబంధికులు వాళ్ళు మనకి ఏమవుతారో బాగా మనకు ప్రత్యక్షత ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సుఖమే కలగని దుఃఖమే కలగని మనం ఏం చేస్తాం? మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే వారికి మనకి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏమిటో ఆ ప్రత్యక్షత మనకు వచ్చింది కాబట్టే ఇంకొకటి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకితో కబురు వచ్చినా సరే మనం ఏం చేస్తామంటే వాళ్ళ కష్టాల్లోనూ వారి సంతోషాల్లోనూ మనం ఏమవుతామంటే పాలు పొందుతాం. అవునంటారా కాదంటారా? అప్పుడప్పుడు మనం చెప్తాం, ఏరా ఇక్కడ పక్షులకు వచ్చారు ఏంట్రా అన్నాం అనుకో, నేను ఎవరనుకున్నావు, మా చిన్న తాత, మా ముత్తాత, ఆ తాత, వాళ్ళందరూ మేము అంటే ఇప్పుడు నీకు ఏమొచ్చింది? ఆయన ఎవరు అనేటువంటి ప్రత్యక్షత నీకు వచ్చింది కాబట్టి నువ్వు అక్కడ ఏమయ్యావంటే వెళ్ళగలిగావు. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం మనకి చాలా ప్రత్యక్షత వచ్చిందండి. నేనంటాను మీకు ప్రత్యక్షత రాలేదేమోనని. ఎందుకంటే ఈరోజు నీవు నేను ఏమవుతున్నాం అనేటువంటి గ్రహింపే మనకు రాకపోతే ఈరోజు నీ సహోదరుడితో నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు నాకు ఏం తెలుస్తుంది? అందుకే మరొకసారి నేను మీతో చెప్తున్నాను, మనందరం కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం. నమ్ముతున్నారా మీరందరూ కూడా? మనందరం కూడా ప్రభునందు సహోదరి సహోదరులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక సహోదరుడి పట్ల నీ బాధ్యత ఏంటి? కష్టంలోనైనా, సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, ఆనందంలోనైనా. హల్లెలూయా. చాలాసార్లు మనం కష్టాల్లో పాల్పొందాం కానీ సుఖాల్లో పాల్పొందుతాం అంటారా? కానీ ఈరోజు నేను మీతో చెప్తున్నాను, సుఖాల్లో కొంతమంది సుఖాల్లో కూడా పాల్గొంటారు. అంటే ఎవరు? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు మనం ఏమవుతున్నామో ఆ గ్రహింపు మనందరం కలిగి జీవించాలని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికి మనం చేస్తున్నాను. ఆమేన్. సరే, మంచిది. మరలా మరొకటి, మనము ఇక్కడ మందిరం కట్టడంలో ఒక మంచి ఉద్దేశం కలిగి మందిరాన్ని కట్టాము. ఇది ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు, అర్థమవుతుందండి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం ఎక్కువగా దేవుని మందిరంలో కూడుకోవడానికి వీలు కలిగించడం కోసం మనందరం ఇక్కడ మందిరం కట్టుకున్నాం. ఎందుకంటే మనం 5 కిలోమీటర్లు రావటం మనకి ఏమవుతుందంటే కొంచెం, అవునా, మరి మన దగ్గరకు వచ్చినా కూడా ప్రార్థనకు రావడం మనకేమవుతుందంటే కష్టం అవుతుంది. మరొకసారి మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నిర్లక్ష్యంగా ఉండవలసిన సమయం కాదు.
ఎందుకంటే మనం కాలాన్ని చూస్తున్నాం, సమయాన్ని చూస్తున్నాం, సూచనలు చూస్తున్నాం. దేవుడు తన వాక్యంలో ఏం జరుగుతుందో ప్రపంచంలో మొత్తం మనకి ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. ఇంత దేవుడు తేటపరిచేది ఎందుకంటే అందరిలాగా నువ్వు ఉండాలని మాత్రం కాదు. ఈరోజు నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు ఒక కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నిరీక్షణతో నువ్వు ఏం చేయాలంటే కనిపెడుతూ ఉండాలి. నిజంగా నీ గమనం ఎలా ఉండాలంటే దాని కొరకు నువ్వు సిద్ధపడేటట్లుగా ఉండాలి. అందుకే అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్లు మీరు సమాజంగా కూడుకుంటా మానద్దు. ఆ దినం సమీపించటం మీరు చూస్తున్నా కొలది. ఈరోజు మనం చూస్తున్నామా ఆ రోజు దగ్గర పడుతుందని మనకు అర్థమవుతుందా? మరి అది చూస్తున్నా కొలది నువ్వు ఏం చేయాలంటున్నాడంటే మరీ ఎక్కువగా అలాగ చేయాలని చెప్తుంది. మరీ ఎక్కువగా అలాగ చేయాలని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా ఆ సమాజంగా కూడుకోవడానికి అది ఆటంకంగా ఉండదు. ఆది అపోస్తుల యొక్క విశ్వాసంలోని కిందకు నువ్వు వస్తే, ఆది అపోస్తుల బోధ కిందకు వస్తే, ఆది అపోస్తుల క్రమం కిందకు వస్తే వారంట ప్రతి దినం కూడా అపోస్తుల కార్యంలో రాయబడినటువంటి మాట ఒకసారి నేను మీతో చదవాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక ఎవరి పనిచేసింది? ద ఫస్ట్ చర్చ్, ఆది అపోస్తుల సంఘం. ఈరోజు మలాకి 4:5 తెలుసా మీకు? మలాకి 4:5 ఏంటది? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునిపై నేను ప్రవక్త ఎలీయాను మీ వద్దకు పంపుతున్నాను. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఆది అపోస్తుల వైపు తిప్పుతున్నాడు. పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతున్నాడు. అంటే తండ్రుల యొక్క విశ్వాసం, తండ్రుల యొక్క బోధ, తండ్రుల యొక్క విధానంలోనికి, తండ్రుల యొక్క పద్ధతిలోనికి మనం ఏం చేస్తున్నాడంటే తిప్పడానికి వచ్చింది వర్తమానం. సో ఇప్పుడు ఈ వర్తమానం క్రింద ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఈరోజు ఏం చేయాలి చెప్పు బ్రదర్? ప్రతి దినము, ఎవ్రీ డే ఉందామంటా మాట. హల్లెలూయా. ఆమెను గట్టిగా చెప్తామా? హల్లెలూయా గట్టిగా చెప్తామా? ఈరోజు ఆయన స్తుతించడానికి మనం ఆనందం కలిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎవరు చేయలేని కార్యాలు మన కొరకు ఆయన చేశారు. ఎవరు చూపని ప్రేమ ఆయన మన కొరకు చూపించారు. హల్లెలూయా. నిజంగా మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు మనకు అర్థమైతే మన హృదయం ఏమవుతుందంటే పులకిస్తూ ఉంటది. అందుకే గత వారంలో నేను మీతో మాట్లాడాను, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు అసలు ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే, ఈ భూమి మీద రవంతా కూడా లేకనక మునిపే ఆయన తలంపుల్లో నీవు నేనున్నా. ఆమెను చెప్తారా? అప్పటికి భూమి లేదు, అప్పటికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకాశం లేదు, సముద్రం లేదు, ఏమీ లేవు. హల్లెలూయా. ఇదంతా కూడా లేనప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడుగా ఉన్నప్పుడు ఆయన తలంపుల్లో నీవున్నావు, ఆయన ఆలోచనలో నీవున్నావు. అందుకే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ ప్రణాళికను ఎప్పుడు రచించాడంటే ఏమీ లేనప్పుడే దేవుడు నిన్ను రచించాడు. హల్లెలూయా. అందుకే నేను మీతో చెప్తున్నాను, ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఎంత మాత్రం కూడా ఇది నిర్లక్ష్యంగా ఉండాల్సిన సమయం కాదు. ఆనందంగా ప్రభువును సేవించాలి. కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆమేన్. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నోరాన హృదయం అంతా చేసే ఒకసారి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని చెప్తున్నాను, ప్రియమైనటువంటి సోదరులారా, విడుదల సమయం దగ్గర పడింది. ఏ సమయం? విడుదల సమయం దగ్గర పడింది. ఈరోజు ప్రియమైనటువంటి సోదర, ఇశ్రాయేలు దేశం అంజూరపు చెట్టు చిగురించబడ్డ మనం చూస్తున్నప్పుడు ఏం అర్థమవుతుందంటే మన విడుదల దగ్గర పడుతుందని మనకు అర్థమవుతుంది. ఆకాశం అందరి శక్తులు కదిలించబడి భూమి మీద మనుషులందరూ కూడా కలవరపడతాం మనం చూస్తున్నప్పుడు మనకేం అర్థం కావాలంటే మన విడుదల దగ్గరగా ఉందని మనకు అర్థం కావాలి. మన విడుదల సమీపించిందని మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, మనము విడుదల పొందవలసినటువంటి ప్రజలమై ఉన్నాం. విడుదల ఉన్నది అంటే
విడుదల పొందుకోవడానికి ఎవరో ఉన్నారు, విడిపించబడడానికి ఎవరో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన మనస్సులో కొంతమంది ప్రజలను ముందుగా ఆయన ఏం చేశాడంటే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. పోయిన వారం ఎఫెసీ పత్రికలో నేను మీతో చెప్పాను, జగదుత్పత్తి కంటే ముందుగా ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడంటే ముందు నిర్ణయం చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలాగూ మనల్ని నిష్కలంకులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా మనల్ని తన ఎదుట ఆయన ఏం చేయాలనుకున్నాడంటే నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఇదంతా కూడా ఎప్పుడంటే భూమికి పునాదులు వేయబడకములు ఆయన యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఆ తర్వాత నేను మీతో చెప్తున్నాను, విమోచకుడిని కూడా దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడంటే, విమోచించబడడానికి కావాలి కదా విమోచకుడు. హల్లెలూయా. దాన్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే భూమికి పునాదులు వేయబడక మునిపే. ఆమె నన్ను గట్టిగా చెప్తామా? విడుదల ఉన్నది అంటే విడుదల పొందాల్సిన ప్రజలు ఉన్నారు. విడుదల పొందాల్సిన ప్రజలు ఉన్నారంటే విడిపించేవాడు ఒకడు ఉండాలి. ఆమె నన్ను గట్టిగా చెప్తామా? ఇప్పుడు మనం గ్రహించాలి, విడుదల దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం గుర్తించాలి, విడుదల పొందాల్సినటువంటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహించాలి, విడుదలను ఇచ్చేవాడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విడుదల పొందాల్సినటువంటి ప్రజల్లో మనం ఉన్నామని ఈరోజు మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. ఎందుకంటే ఈ నిర్ణయం ఇప్పుడు చేసుకున్న నిర్ణయం కాదు, కానీ జగదుత్పత్తి కంటే ముందు నిర్ణయం. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రియమైనటువంటి సోదర, రిబ్కా గర్భంలో 2 జనప్రదాలు ఉన్నప్పుడు, ఆయన అన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అంటే ఇప్పుడు దేవుడు వాడు బయటికి రాకమునిపే, ఆ తల్లి గర్భం నుంచి బయటికి రాకమునిపే దేవుడు ఏం చేశాడంటే ముందుగానే నిర్ణయం చేశాడు ఎవరు ప్రేమించబడాలో, ఎవరు ద్వేషించబడాలో. ఆమె నన్ను గట్టిగా చెప్తామా? అట్లాగే దేవుడి జగత్ పునాది వేయబడక మునిపే ఎవరు విమోచించబడి విడుదల పొందుకొని నిజంగా నా ఎదుటకు రావాలో దేవుడు ముందుగానే ఏం చేశాడంటే నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ముందు నిర్ణయించబడినటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకే ఈ వెలుగు మన దగ్గరకు వచ్చింది, అందుకే ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చింది, అందుకే ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి విడుదల సమీపంగా ఉంది. విడుదల పొందాల్సినటువంటి ప్రజల మనకు ఒక విమోచకుడు ఉన్నాడు. ఎవరు మనల్ని విమోచించలేరు, ఎవరు మనల్ని విడిపించలేరు. మనల్ని విడిపించగలిగిన వాడు ఒక్కడే. ఆమెను గట్టిగా చెప్తామా? హల్లెలూయా అని గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి సోదర, మహోన్నతుడైనటువంటి దేవుడే మానవుడికి లోకానికి ఏం చేయాల్సి వచ్చిందంటే దిగి రావాల్సి వచ్చింది మనల్ని విడిపించడానికి. అయితే ఇప్పుడు ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే మనల్ని విమోచించేవాడు సజీవుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించేవాడు. గట్టిగా చెప్పాలి. ఈరోజు అందరూ కూడా పునరుత్థాన పండుగ జరుపుకుంటున్నారు, ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, ఒక ఈస్టర్ ఉదయాన లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి ఎదురుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి దేవునికి స్తోత్రం కలుగును గాక, లోపలికి వెళ్ళింది కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆదివారమున తెల్లవారుజామున ఏం చేశారు? కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారంట. కానీ అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. ఏంటంటే ఆ సమాధికి పెద్ద రాయి అడ్డం పెట్టారు. బైబిల్ చెప్తుంది, ఏం పెట్టారు? పెద్ద రాయి అడ్డు పెట్టారు. ఆ సమాధికి రోమా గవర్నమెంట్ ఏం చేసిందంటే ముద్ర వేసింది. ఏమేసింది?
సీలే హల్లెలూయా. చూడండి, కానీ వీళ్ళు తెల్లవారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో తెలవదు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలవదు. ఆ రాయి ఏమైపోయిందంటే బద్దలైపోయింది. ఆ సమాధిలో ఆ రాయి మీద ఉన్నటువంటి ముద్ర ఏమైపోయిందంటే బద్దలైపోయింది. ఆమెను గట్టిగా చెప్తారా? ఎందుకో తెలుసా? ఆ సమాధిలో పెట్టబడినటువంటి ఆయనలో ఏముందంటే జీవమున్నది. హల్లెలూయా. జీవమున్నటువంటి ఆ విత్తనం అంట చనిపోయిన తర్వాత అంట దానికి రాయి అడ్డుపడినా సరే ఆ వెలుగు తెచ్చినప్పుడంట ఆ జీవం అంట తన్నుకొని బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సోదరా, ఎంత పెద్ద రాయి, అందుకనే చూడండి జాగ్రత్త, విత్తనం ఉందనుకోండి, ఎంత కాంక్రీట్ వేసినా అది కింద నుంచి అంట ఆ జీవాన్ని ఏం చేస్తుందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ఆశ్చర్యపోతున్నారు. ఏమవుతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాయి దొర్లించబడింది. ఎక్కడ దొర్లించబడింది? లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన కనపడతలేదు. ఇక వెతుకుతున్నారు అన్నమాట. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం చూస్తే వారు భయపడి ముఖములు నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను విమోచించడానికి వచ్చిన వాడు ఏమై ఉన్నాడు? సజీవుడు. సజీవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు యోబు ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని విడిపించేవాడు సజీవుడు. కాబట్టి ఈరోజు మనం భయపడవలసిన అవసరత లేదు. నిశ్చయంగా మనకి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఈరోజు ప్రియమైనటువంటి సోదరులు, ఈ శరీరం నుంచి మనకి ఏం కలుగుతుంది? విడుదల. అందుకనే యోబు ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అవునా కాదా? ఆయన ఏమన్నాడు? ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అయినో ఇది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఈరోజు ఇదొక ప్రవచనాత్మకమైన వాక్యం. దేవుడు ఒక ఛాయలలో రూపు చూపిస్తున్నాడు. దేవుడు తన వధువుకి ఏం చేస్తున్నాడంటే ఆ గొప్ప బయలుపాటుని ఇస్తున్నాడు. ఏంటి ఆ బయలుపాటు అంటే? నేను సజీవుడను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరులను యోహాను అంటున్నాడు, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పాత్మాస ద్వీపమున పరవాసినైతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారండి? నేను ఎవరిని? మీ బ్రదర్ని. నేను ఎవరిని? మీ సహోదరుని. హల్లెలూయా. ఆయన రాజ్యములో నాకు పాలుంది, శ్రమలలో నాకు పాలుంది, సహనములో కూడా నాకేముంది? పాలుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు? పాలి భాగస్తుడైనటువంటి ఆయన రాజ్యములో పాలుంది ఆయనకి, శ్రమలలో పాలుంది ఆయనకి, తర్వాత సహనంలో కూడా పాలు కలిగి ఉన్నాడు అన్నమాట. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యం కొరకు, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం, హల్లెలూయా, వాక్యం, దేవుని వాక్యం కోసం నిలబడ్డందుకు, యేసుని గురించి ఒక సాక్షిగా నిలబడ్డందుకు ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆత్మాస దేహం వచ్చింది. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? వింటలేదా? ఈరోజు ప్రియమైనటువంటి సోదరా, ఆయన సజీవుడు అన్న సంగతిని ఎరిగితే ఈరోజు ఎలాంటి పరిస్థితులు, వాక్యం కోసం నిలబడేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవద్దని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మేల్కొల్పు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకనే యోహాను సాక్షిగా నిలబడ్డందుకు, యోహాను వాక్యపక్షముగా నిలబడ్డందుకు, ఎందుకంటే ఆయన రాజ్యంలో పాలిభాగస్తుడైన వాడు కనుక, ఆయన రాజ్యంలో అవునా కదా, యోహాను కూడా ఏముందంటే పాలున్నది. ఆయన రాజ్యంలో ఆయన కూడా భాగం పొందుకోవడానికి అర్హుడు. ఆయన రాజ్యంలో ఆయనకు కూడా స్థానం ఉంది. ఆయన రాజ్యంలో పాలిభాగస్తుడు కనుక ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు కొరకు ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు, వాక్యం కొరకు ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఆమేన్. ఆ రాజ్యంలో నీకు పాలుంటే ఈ లోకంలో నువ్వేం చేయాలంటే ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి, ఆయన వాక్యపక్షముగా నిలబడాలి. ఆయన వాక్యపక్షముగా నిలబడ్డప్పుడు, ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడ్డప్పుడు ఈ లోకంలో నీకు ఏమెదురవుతాయి? శ్రమలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అయితే ఇప్పుడు ఈ శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే పాపమాస దీపంలో ఇతను ఇక్కడి నుంచి బట్టగట్టి బయటికి రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ భయంకరమైనటువంటి విష సర్పములు, తేళ్లు, భయంకరమైనటువంటి విష జంతువులతో నిండింది పాపమాస దీపం. అలాంటి స్థలంలో పడవేశారు. హల్లెలూయా. కానీ ప్రియమైనటువంటి సోదరులారా, ఆ పాపమాస దీపంలో ఒక దినాన యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనం చూస్తే ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, ఏమండి ప్రభు దినమందు ఏమై ఉన్నాడు? ఆత్మవశుడై. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. ఇక దేవుని ఆత్మలో నింపబడి ఉన్నాడు అనమాట. ఈరోజు అంత కష్టంలో కూడా, అంత శ్రమలో కూడా, అలాంటి పరదేశంలో, అలాంటి పాపమాసలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ప్రభు దినమున ఆత్మ వశములో ఉన్నాడు. దేవుని ఆత్మ వశములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఒక స్వరమును విన్నాడు. ఆ స్వరం ఏంటని వెనక తిరిగి చూశాడు. ఆయన రూపంలో కనపడుతున్నాడు. హల్లెలూయా. 17వ వచనం చూద్దాం. నేను ఆయనను చూడను గాని చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఆమేన్ అని గట్టిగా చెప్తామా? యోహానుకు దేవుడు ఏమిస్తున్నాడు ఇక్కడ? యోహానుకు దేవుడు ఏమిస్తున్నాడు ఇక్కడ? నేను ఎవరినో, నేనేమై ఉన్నానో అనేటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతను యోహానుకు దేవుడు ఇస్తున్నాడు. ప్రత్యక్షత. అవునా? యోహాను ఎవరు? పెండ్లి కుమార్తెకు సూచనగా ఉన్నాడు. యోహాను ఎవరు? ఆయన యొక్క వధువుకు సూచనగా ఉన్నది. యోహాను ఎవరు? ఆయన యొక్క భార్యకు సూచనగా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఆమెకి ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షతను ఇస్తున్నాడు. ఏమని ప్రత్యక్షత? ఇదిగో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, ఇదిగో నేనేమై ఉన్నానంటే సజీవుడను. హల్లెలూయా. జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. ఆమేన్ అని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? ఇప్పుడు యోహానుకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే నా విమోచకుడు, నన్ను విడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినమున సర్వ ప్రపంచమంతా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నటువంటి శుభ దినమున ఈరోజు మన అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఈరోజు నీ విమోచకుడు సమాధిలో లేడు. నీ విమోచకుడు పాతాళమైనను బంధించి ఉంచలేదు. నిన్ను విడిపించేవాడు ఏమయ్యాడంటే సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు, మరణం యొక్క తాళం చెవి, పాతాళం యొక్క తాళం చెవి నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఇక్కడ దేవుని ప్రవక్త ఏమన్నాడంటే దృశ్య ప్రపంచాన్ని, అదృశ్య ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడంటే జయించాడంట. మరణము దృశ్యముగా ఉన్నది, పాతాళము అదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దృశ్యమైన దాని మీద ఆయనకి ఏముంది? అదృశ్యమైన దాని మీద కూడా ఆయనకి ఏమున్నది? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? ఇప్పుడు మన దేవుడు, మన విమోచకుడు ఏమై ఉన్నాడు? ఆయన సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇంకా ఆయన మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. ఆయన మనకు విడుదల ఇవ్వడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు.
ఈరోజు మనం ఆయన యందు విశ్వసించి ఏం చేయాలంటే నిరీక్షణతో ఎదురు చూస్తూ మన యాత్రను ఏం చేయాలంటే ఓపికతో పందెంలో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏం కాకూడదు, భయపడకూడదు. ఈ ఈస్టర్ పునరుద్ధాన దినమును మనం గ్రహించాల్సిన విషయం అది. ఈరోజు అందరిలాగా మనం ఏమి కాకూడదండి. ఒకప్పుడు అంటే ఈ ప్రత్యక్షత మనకు లేదనుకో, కానీ యోబు ఏమన్నాడు తెలుసా? ఐ నో, నేను ఎరుగుతాను. ఇది ఇండివిజువల్ రెవల్యూషన్, ఇది ఒక వ్యక్తిగతమైన బయలుపాటు, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షత. ఈరోజు నీ విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నేను అందుకే చెప్పాను, విడుదల దగ్గర ఉంది అంటే విడుదల పొందాల్సిన ప్రజలు ఉన్నారు. విడుదల పొందాల్సిన ప్రజలు ఉన్నారంటే విమోచకుడు ఉన్నాడు. హల్లెలూయా. విమోచకుడు ఉన్నాడంటే ఆ విమోచకుడు సజీవంగా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 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 ఆయన నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. విడిపించడానికి ఆయన చాలినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమిటి అన్నాడు? నేను విమోచించలేనంటే చేతగాడు వాడినేమి, నా హస్తమేమి కొరచ కాలేదు. ఆయన విమోచించడానికి చాలినటువంటి దేవుడు అయి ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రియమైనటువంటి సోదరా, నీ శరీరాన్ని, నీ ప్రాణమును, నీ ఆత్మను ఆయన ఏం చేసేవాడంటే విమోచించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. విడిపించేవాడై ఉన్నాడు. ఆమేనని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందుకని ఇక్కడ యోబు ఏమంటున్నాడు తెలుసా? ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఆయన శరీరం కుళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితికి వచ్చింది ఆయన శరీరం? అందుకని ఆయన అంటున్నాడు, నా శరీరం, హల్లెలూయా, నా చర్మము చీకిపోయిన తర్వాత, ఏమైపోయిన తర్వాత? ఆ చర్మమంతా చీకిపోయినా పర్వాలేదు, అయినా నేనేం భయపడను. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎందుకో తెలుసా? నన్ను విమోచించేవాడు, నన్ను విమోచించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నా మట్టుకు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరముతో ఎలా చీకిపోయిందిగా, చీకిపోయినా సరే అదే విడిపించడం అంటే అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీకు తెలుసా 3 శరీరాలు ఉన్నాయి. అమ్మా వినబడుతుందా? ఎన్ని శరీరాలు ఉన్నాయి? 3 శరీరాలు. ఒకటి మట్టితో చేయబడినది, రెండోది థియోఫనీ బాడీ, వాక్యపు శరీరం, మూడోది మహిమ శరీరం. వినబడుతుందా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఒకటేంటది? గట్టిగా చెప్పండి. మట్టి శరీరం. రెండవది ఏంటది? వాక్యపు శరీరం, థియోఫనీ. మూడవది ఏంటది? మహిమ శరీరం. అందుకే నేను చెబుతున్నాను, ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఏమవుతున్నాం అంటే మన థియోఫనీలోకి వెళ్ళిపోతున్నాం, వాక్య శరీరంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. తర్వాత సమాధులన్నీ తెరవబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క వాక్య శరీరం వచ్చి మళ్ళా ఈ మట్టి శరీరాన్ని ఏమవుతుందంటే కలుసుకుంటుంది. ఆ వాక్య శరీరం ఈ మట్టి శరీరాన్ని కలుసుకున్నప్పుడు తయారయ్యేటువంటి శరీరాన్ని గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరం అని చెప్పాడు దేవుని ప్రవక్త. ఆమెను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందుకే ఇక్కడ యోబు ఏమంటున్నాడు తెలుసా? యోబు ఏమంటున్నాడు తెలుసా? నేను భయపడను. ఏమన్నా? నేను భయపడను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. నా చర్మం చీకిపోయినా నాకేం బాధలేదు. ఈరోజు మీరందరూ కూడా ఎలా ఉండాలి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడొచ్చా? ఈరోజు చాలా మంది ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాం అంటారు. ఊరికినే భయపడతాం, చిన్న చిన్న విషయాలకే భయపడిపోతాం. అవునా కాదా? ఈరోజు దేవుడు ఒక గొప్ప సువార్త
అవునా కాదా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడా లేదా? యేసు ప్రభు మొదట లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన శిష్యులకు కనబడి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఏమని చెప్పాడు? హల్లెలూయా, ఇదిగో భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అవునా కాదా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని శిష్యులుగా చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సువార్త ప్రకటించాలి? ప్రియమైనటువంటి సోదరా, ఆయన సజీవుడు, నిన్ను విమోచించేవాడు, మృతులను విడిపించగలడు, ఆయన సజీవులను కూడా విడిపించగలడు. ఆమెను గట్టిగా చెప్తారా? యేసు ప్రభు చనిపోకనక మునుపు, యేసు ప్రభు శిలువ వేయబడక మునుపు, యేసు ప్రభు మరణించక మునుపు, యేసు ప్రభు పాతి పెట్టబడక మునుపు, యేసు ప్రభు తిరిగి లేకొనక మునుపు పేతురును, యాకోబును, యోహానును ఏం చేశారంటే రూపాంతర కొండ మీదకు తీసుకొని వెళ్ళాడు. రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహానులకు దేవుడు ఏమిచ్చాడంటే దర్శనమిచ్చాడు. ఏం దర్శనమిచ్చాడంటే మృతుల పునరుద్ధానముల గురించి, సజీవుల పునరుద్ధానముల గురించినటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. మృతులు తిరిగి లేవబడతారు, సజీవులు కూడా తిరిగి లేపబడతారు అనేటువంటి దర్శనాన్ని ఏమిచ్చాడు? రూపాంతర కొండ మీద. ఎప్పుడు ఇచ్చాడు? అప్పుడు ఆయన ఇంకా చనిపోలా, అప్పుడు ఆయన ఇంకా సిలువ వేయబడలా, అప్పుడు ఆయన ఇంకా పాతి పట్టబడాలా. అవునంటారా కాదంటారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం త్వరగా తీయండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం త్వరగా తీసారా? మొదటి వచనం చదవండి. జాగ్రత్తగా మాట వినండి. మోషేయు, ఏలియాయు, హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహానులను రూపాంతర కొండ మీదకు తీసుకొని వెళ్ళినప్పుడు యేసు రూపాంతరం చదవడం చూశారు. అంత మాత్రమే కాదు, అక్కడ వారు ఇంకొక విషయాన్ని చూశారు. ఏంటి ఆ విషయాలంటే మోషే, ఏలియా. అప్పటికి మోషే చనిపోయి ఎంతకాలం అయింది? నిలబడుతుందా? అప్పటికి మోషే చనిపోయి ఎంతకాలం అయిందండి? ఇప్పుడు దేవుడు ఏమవుతారంటే 60 మృతులు పునరుద్ధానం చెందుతారు, వారు సజీవులు అవుతారు, మృతులైన నా వారు సజీవులు అవుతారు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. అందుకు సూచన ఎవరు అంటే మోషేనే. ఇప్పుడు ఆ దర్శనాన్ని ఎవరికి ఇచ్చారంటే పేతురు, యాకోబు, యోహానులకు ఇచ్చాడు. వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట, ఇదిగో చూడు మోషే ఇక్కడ కనపడుతున్నాడు. ఇంకో పక్కన ఎవరు కనపడుతున్నాడు? ఏలియా కనపడుతున్నాడు. ఏలియా ఏమైపోయాడు అసలు ఎవరికి తెలవదు. ఏలియా ఎటు వెళ్ళిపోయాడో తెలవదు. అవునా కాదండి? ఒకరోజు ఏలియా వెంటబడి వెళితే అగ్నిరాజాలు వచ్చి ఆరోహణం అయిపోయాడు, ఎత్తుకొని వెళ్ళిపోయినాయనే తెలుసు. కానీ అనేక మంది ఏమనుకున్నారంటే ఏదో పెద్ద గాలి వచ్చింది, ఏలియాని ఎటో ఇసిరేసింది, ఎక్కడో పడి చచ్చిపోయాడని అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏలియా మిస్టరీ ఎవరికి తెలవదు. కానీ రూపాంతర కొండ మీద మిస్సింగ్ అయిపోయినటువంటి ఏలియాని ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు పేతురు, యాకోబు, యోహాను. అనేక వందల సంవత్సరాల క్రితం మృతి చెందిన మోషేను చూస్తున్నారు. అనేక వందల సంవత్సరాల క్రితం, అర్థమవుతుందండి ఈ దర్శనానికి, అనేక వందల సంవత్సరాల క్రితం. అవునా? మిస్సింగ్ అయిపోయాడ ఏలియా సంగతి ఏంటో అర్థం కాక జనాలందరూ చుట్టు పీక్కుంటే ఆయన మర్మాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు. హల్లెలూయా. అక్కడ ఏం చూస్తున్నాడంటే మృతుల పునరుద్ధానాన్ని, సజీవుల పునరుద్ధానాన్ని. మోషే మృతుల పునరుద్ధానానికి సూచనగా ఉన్నాడు, ఏలియా సజీవుల పునరుద్ధానానికి ఆయన సూచనగా ఉన్నాడు. ఆమెను గడిగి చెప్తామా? ఈ దర్శనం చూపించి దేవుడు కిందకు వస్తున్నాడు, వారిని తీసుకొని కిందకు వస్తున్నాడు. చాలా కథ జరిగింది అంతా చెప్పట్లేదు. వారు కొండ దిగి వచ్చి చూడగా మనిషి కుమారుడు, చూడండి, మనిషి కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దని
యేసు వారికి ఏం చేశారంటే ఆజ్ఞించాడు. హల్లెలూయా. అబ్బా ఇప్పుడు మీరు చూసిన దర్శనం ఎవరితో చెప్పాక ఎప్పటిదాకా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచేదాకా. ఆమేన్ గట్టిగా చెప్తామా? ఇప్పుడు చూడండి, ఆ మనుష్య కుమారుడు ఏమయ్యాడంటే మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. మూడో నాడు ఏం చేశాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు. వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, వచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? 20వ అధ్యాయం 5వ వచనం కూడా, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ. గట్టిగా చెప్పండి. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూచి, జాగ్రత్తగా మాట వినండి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఎవరికి చెప్పమంటున్నాడు? హల్లెలూయా. ఆయన శిష్యులకు తెలియజెప్పండి, ఆయన మృతుల్లో నుండి లేచాడని. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులతో చెప్పమంటున్నాడు. అవునా? ఈ స్త్రీలను పంపించి చెబుతున్నాడు, అమ్మా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని శిష్యులతో చెప్పండి. ఆయన తిరిగి లేచాడని శిష్యులతో చెప్పండి. త్వరగా వెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ కలుసుకుంటాడు? గలిలయలో కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడంటే గలిలయ కొండకు వచ్చాడు. అక్కడ శిష్యులను ఏం చేశాడు? కలుసుకున్నాడు. మత్తయి సువార్త 16వ వచనం, 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన యేసు మృతులను లేచిన తర్వాత స్త్రీలతో ఏం చెప్పాడు? త్వరగా వెళ్ళి శిష్యులకు చెప్పండి అన్నాడా? చెప్పన్నాడా? ఎక్కడ కలుసుకుంటారని చెప్పాడు? గలిలయ కొండ దగ్గర కలుసుకుంటారని చెప్పాడా? వచ్చాడా గలిలయ కొండ దగ్గరికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు సందేహించారు అందులో. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను అది ఇప్పుడు వెళ్ళి మీరు ఏం చేయాలంటే శిష్యులు చేయండి. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్పండి. ఏ సువార్త? మృతులకు పునరుద్ధానం ఉన్నదని, సజీవులకు పునరుద్ధానం ఉందని, యేసునందు విశ్వసిస్తే యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు కనుక నమ్మినట్లయితే ఈరోజు మృతులు కూడా తిరిగి లేపబడతారని, సజీవులు కూడా పునరుద్ధానం చెందుతారని ఈరోజు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే సువార్తను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసు లేచిన తర్వాత ఏమన్నాడంటే వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడు. ఈరోజు ప్రజలు ఇంకా భయపడిపోతున్నారు. దేనికి? నేను ఏమైపోతాను, నా గతి ఏమైపోతావు, నా జీవితం ఏమైపోతావు. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థం కావాలి, నేను విమోచించబడవలసిన వాడను. ఆమేన్ గట్టిగా చెప్తారా? నేను ముందే చెప్పాను కదా, విడుదల సమయం ఏమైంది? దగ్గర పడిందా? విడుదల పొందాల్సిన ప్రజలు ఉన్నారా? వాళ్ళలో మనం ఉన్నామా? విడుదల పొందాల్సిన ప్రజలకు విమోచకుడు ఉన్నాడా? విమోచకుడు ఉన్నాడా? ఇప్పుడు ఆ విమోచకుడు సజీవుడేనా? హల్లెలూయా. దీన్ని విడిపించడానికి ఆయన చాలిన వాడేనా? కుళ్ళు పట్టిన శరీరాన్ని కూడా బ్రతికించడానికి ఆయన చాలినటువంటి వాడేనా? అందుకే యోబు ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు, నా విమోచకుడు. హల్లెలూయా. నా చర్మం చీకిపోయినా సరే, నా శరీరంతోనే, నా మంటలు నేనే, కన్నులారా నేను ఆయనను చూస్తాను. ఆమె గట్టిగా చెప్తామా? ఈరోజు యోబు జీవితంలో ఏం లేదంటే భయం లేదు. ఆత్మాస దీపంలో పడవేయబడినటువంటి యోహాను సంగతి మనం ఆలోచిస్తే, ప్రియమైనటువంటి సోదరా, ఆ ఆత్మాస దీపంలో పడవేయబడిన వాడు బతికి బట్టగట్టడు. కానీ యోహాను ఆత్మాస దీపంలో నుండి బయటకు వచ్చి ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు.
ఒక మాట చెప్పనా, హతసాక్షులు కాకుండా మామూలు మరణం పొందినటువంటి శిష్యుల్లో ఏకైక శిష్యుడు యోహానే. మిగిలిన అందరు శిష్యులు హతసాక్షులయ్యారు, కానీ ఈయన మాత్రమే మామూలు మరణం పొందాడు. ఆమె గడిగా చెప్తావా అంటే ఇప్పుడు ఆయన ఏమయ్యాడనమాట, ఆయనను విమోచించేవాడు సజీవుడై ఉన్నాడు. ఆ ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. యోహానికి ఏమొచ్చిందంటే ఆ గొప్ప బయలుపాటు వచ్చింది. ఆమె గడిగా చెప్తాను, హల్లెలూయా అని గడిగా చెప్తాను, హల్లెలూయా. అందుకే ఈరోజు నేను మీతో చెప్తున్నాను ప్రియమైనటువంటి సోదరుడా, విడుదల దగ్గర పడింది. విమోచకుడు మనకున్నాడు. మన విమోచకుడు సజీవంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపించగలిగిన వాడేనా? విమోచించగలిగిన వాడేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడా? ఉన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు మనలో ఏముండకూడదు, భయం ఉండకూడదు, భయపడవద్దు. ఎందుకంటే భయమే నిన్నేం చేస్తుందంటే వ్యర్థమైన వాటికి బానిసలు చేస్తుంది. అవునా, వెంబడించకూడని వాటిని వెంబడించేటట్టు చేస్తాడు. భయం వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు? పూజించకూడని వాటిని పూజిస్తాడు, ఆరాధించకూడని వాటిని ఆరాధిస్తాడు, మొక్కకూడని వాటికి మొక్కుతాడు, సాగిలు పడకూడని వాటికి ఏమవుతాడు? సాగిలు పడతాడు. ఎందుకంటే భయం, భయమే మనిషినంతా చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ భయం తీసివేయడానికే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఆ ప్రత్యక్షత మనకి ఇస్తున్నాడు. అందుకని లోకంలో భయపడని వాళ్ళు ఉన్నారంటారు లేదంటారు. హల్లెలూయా. ఎవరు? యోబులాగా ప్రత్యక్షత కలిగిన ప్రజలు. నా విమోచకుడు, నా విమోచకుడు. గట్టిగా చెప్పండి ఇప్పుడు అందరూ కూడా. సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. నన్ను విడిపించడానికి ఆయన ఏమై ఉన్నాడు? చాలినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు తన విమోచన తనాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఛాయల్లో పెట్టి చూపించాడు. నేను విమోచించగలిగిన వాడను. అవునా కాదా? అగ్నిగుండంలో నుండి ఏం చేశాడు? విమోచించాడా? ఐగుప్తు చెర నుండి గట్టిగా చెప్పాలి, విమోచించాడా? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పునరుద్ధానపు రుజువును ఆయన ఇచ్చాడు. విమోచించగలిగిన వాడిని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఆయన సింహాల బోన్లో నుండి విడిపించాడా? ఓగు సింహం గొప్ప రాజుల చేతుల్లో నుండి విడిపించాడా? ఓ నిజంగా ఆకలి నుండి విడిపించాడా? దత్తల నుండి విడిపించాడా? హల్లెలూయా. ఎడారిలో శ్రమంలో నుండి వారికి విడుదలనిచ్చాడా? ఇప్పుడు ఆయన ఏ ప్రూవ్ చేసుకుంటున్నాడంటే నేను విమోచించడానికి చాలినటువంటి వాడునని ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే రుజువు పంచుకుంటూ వస్తున్నాడు. ఆది నుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరికి ఆయన మరణం నుండి విడిపించగలిగిన వాళ్ళని, సమాధి నుండి విడిపించగలిగిన వాళ్ళని, పాతాళం నుండి విడిపించగలిగినటువంటి వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడంటే రుజువు పంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాగా నిన్ను విమోచించడానికి ఆయన సమర్థుడో, ఆయన శక్తి ఎంత గొప్పదో. హల్లెలూయా. అందుకే చూడండి, మృతతుల్యమైన శారా గర్భంలో నుండి, మృతతుల్యమైనటువంటి అబ్రహాము శరీరంలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే జీవాన్ని తీసుకొని వచ్చి ఏం ప్రూవ్ చేస్తున్నాడంటే నేను జీవింప చేయడానికి చాలినటువంటి వాడనని, నేను విడిపించడానికి చాలినటువంటి వాడనని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రూవ్ చేస్తున్నాడు. ఆమెను గడికి చెప్తామా? హల్లెలూయా. అబ్రహాము భార్య అయినటువంటి శారా అబీమెలెకు చెరలోనికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు? అబీమెలెకు చెరలోనికి వెళ్ళినప్పుడు అబీమెలెకు చెరలో నుండి శారాను విడిపించి తీసుకొని వచ్చి ఎక్కడ? అబ్రాము పక్కన నిలబెట్టాడు. అంటే ఆమె అసలు స్థానము అబ్రాము పక్కన ఉండాలి. కానీ ఆమె వాళ్ళ యొక్క పొరపాటును బట్టి, కరువును బట్టి వారు ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఆ ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆయన ఏం చేశారంటే ఆమెను చెరపట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ఏం చేశాడు? ఓ అబీమెలెకు చెర నుండి శారాను విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? అసలైన స్థానానికి తీసుకొచ్చాడు. అసలైన స్థానం అంటే ఆమె అబ్రహాము ప్రక్కన ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మన విమోచకుడు, మనల్ని విడిపించడానికి ఆయన చాలినటువంటి దేవుడు. ఆయన మృతులలో లేడు, ఆయన మృతిని గెలిచినాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన పాతాళాన్ని గెలిచినాడు, ఆయన సమస్తాన్ని జయించిన వాడు. కాబట్టి ఈరోజు మనం భయపడవలసిన అవసరత, కాబట్టి ఈరోజు మనం విడుదల కొరకు ఏం చేయాలి? హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరులారా, ఎంత మాత్రం కూడా మనం నిర్లక్ష్యంగా జీవించవలసిన సమయం కాదు. ఈరోజు నిన్ను విమోచించిన వాడు నిన్ను కొనిపోవడానికి ఆయన త్వరలో వస్తున్నాడు. ఎవరు? నిన్ను విడిపించిన వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఏం చేస్తాడంటే సంపూర్ణంగా విమోచించి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. యుగాలు సదాకాలం మన ప్రభుత్వం కూడా ఏమవుతున్నాం అంటే జీవించబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. తల్లి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవుడా యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అపారమైన ప్రేమను బట్టి ఈ దినం మాకు మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల ఆదివారపు ఆరాధనలో పాల్పొందే కృప మాకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మహోన్నతుడా, మేము విడుదల సమయంలో ఉన్నామని, మేము విడుదల పొందవలసినటువంటి ప్రజలమని, మా కొరకు ఒక విమోచకుడు ఉన్నాడని, మా విమోచకుడు సజీవుడని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభా మేము ఎందుకు ఏ స్థితిలో మేము పడి ఉన్నామో మాకు తెలుసు నాయన. మా పితరుల యొక్క పాపములను బట్టి, ఇదిగో నాయన మా పాపములను బట్టి ఈరోజు మేము చాలా దీనమైన స్థితిలో మేము పడి ఉన్నాము. అయినా నువ్వు కృపామయుడవై మమ్మల్ని విడిపించడానికి మా వంటి వాడు ఈ లోకానికి దిగి వచ్చావు ప్రభా. ఈరోజు ఈ లోకంలో మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య నుంచి నాయన విడిపించడానికి నువ్వు చాలిన వాడవని ప్రభా, మా పక్షం వహించిన ఆ గొప్ప కార్యం చేసి ఉన్నావని నిజంగా నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, నిజంగా నువ్వు ఎంత గొప్ప విడుదల మాకు ఇచ్చావో ప్రభా, నువ్వు మాతో మాట్లాడుచున్నావు ప్రభా. పాపము చేసి నాయన మేమందరము కూడా మరణించుతుండగా, పాపము చేసి మేమందరము కూడా నాశనమునకు వెళ్ళుచుండగా ప్రభా, నిజంగా ప్రభా మా పాపపు శిక్షను భరించి ప్రభా నాయన మా పాపమును నీ పైన వేసుకొని పాపి స్థానాన్ని నీవు తీసుకొని ప్రభా, నిజంగా పాపపు వెలను నువ్వు చెల్లించి ప్రభా, నిజంగా మమ్మలను విమోచించుతున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు ప్రభా. నిజంగా నాయన మా చర్మము చీకిపోయినప్పటికీ ప్రభా నాయన నిజంగా మా మట్టుకు మేమే నిన్ను చూస్తామనే ఒక గొప్ప నిరీక్షణ ప్రభా మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. కనుక ఈ లోకంలో ప్రభా మేము నీ కొరకు సాక్షులుగా బ్రతకాలి ప్రభా. ఈ లోకంలో ప్రభా నీ వాక్య పక్షముగా మేము నిలబడాలి ప్రభా. ఎంత శ్రమ వచ్చినా మేము భయపడవలసిన అవసరం లేదు నాయన. ఎందుకంటే నువ్వు మమ్మల్ని విడిపించగలిగిన వాడవు నాయన, నువ్వు మమ్మల్ని రక్షించగలిగిన వాడవు ప్రభా, నువ్వు మమ్మల్ని నాయన అతనికి చేర్చగలిగిన వాడవు ప్రభా. ఇదిగో ఆ పోగొట్టుకున్న మహిమను ప్రభా తిరిగి మీరు మాకు అనుగ్రహించడానికి నువ్వు చాలిన దేవుడు అయి ఉన్నావు. యోగు తన జీవితంలో ఎన్ని కష్టాలు గుండా ప్రయాణం చేస్తాడో మేము చూస్తున్నాం, ఎన్ని శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నాడో మేము చూస్తున్నాం, ఎన్ని బాధలు గుండా ప్రయాణం చేస్తున్నాడో మేము చూస్తున్నాం, ఎన్ని ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నాడో మేము చూస్తున్నాం. అతడు అంటున్నాడు ప్రభా, అసలు నేను పుట్టిన దినము లేకుండా పోవును గాకనన్నాడు, నేను పుట్టిన దినము శపించబడును గాకనన్నాడు. ఇదిగో నేను పుట్టానన్న వార్త ఒకడు చెప్పకుండా ఉండకుండా ఉంటే ఎంత బాగుండును అని అన్నాడు ప్రభా. ఎందుకంటే తన జీవితంలో అంత కష్టాలు గుండా ఆయన ప్రయాణం చేస్తాడు ప్రభా. కానీ ఒక దినాన ఓ ప్రభా తనకు ఒక గొప్ప దర్శనం కలిగింది ప్రభా. అందులో ఆయన తన విమోచకుడు సజీవుడని చూచాడు ప్రభా. నిజమే ప్రభా నాయన, మా విమోచకుడు నీవు సజీవుడు అని ప్రభా ఈరోజు గుర్తెరగడం అనేది అది ఎంత గొప్ప భాగ్యం ప్రభా. ఇదిగో నాయన, యోహానుకు పాత్మాస దీపంలో ప్రత్యక్షమై యోహాను భయపడవద్దు, ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ యుగ యుగాలకు కూడా నేను సజీవుడు అని చెప్పావు ప్రభా. నిజమే నాయన, ఈరోజు నీ పెండ్లి కుమార్తెకు ప్రభా
నీవు ఒక ప్రత్యక్షతను ఇస్తున్నావు. నీ సృష్టికర్త, నీ భర్త, ఆయన నిన్ను విమోచించువాడు అని చెప్పిన ఆయన ఒక గొప్ప బయలుపాటును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిజంగా ప్రభా, ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మా జీవితంలో ఎదురైనా మేము కలవరపడుకోకుండా నీ వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి నాయన నీ కృపను మాకు అందరికీ దయచేయమని కూడా వేడుకుంటున్నాను. మహోన్నతుడా, మా శరీరాలు మార్పు చెందే సమయం ఆసన్నమైంది. మంటి మహిమను స్వతంత్రించుకునే సమయం ఆసన్నమైనది. అక్షయతను స్వతంత్రించుకునే సమయం ఆసన్నమైనది. మర్త్యత అమర్త్యతను స్వతంత్రించుకునే సమయం ఆసన్నమైనది. తీర్పును చూడకుండా ఆనోకు వలె రెప్పపాటులో మార్పు చెందిన ఆయన ఉగ్రత దినం వరకు కూడా దాచబడేటువంటి ఆ గడి, ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించే సమయం ప్రభా ఆసన్నమైనదని ప్రభా మీరు మాకు బయలుపరచుచున్నారు. నిజంగా జగదుత్పత్తి కంటే ముందుగానే అట్టి స్థితికి వరకు మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్నారు ప్రభా. అది నీ ముందు నిర్ణయం ప్రభా, అది నీ ముందు ఏర్పాటు ప్రభా. అయ్యా, మేము విమోచించబడవలసిన ప్రజలమై ఉన్నాం ప్రభా. నా విమోచకుడు నీవు ప్రభా, మా విమోచకుడు అయిన నీవు సజీవుడు అని ప్రభా నాయన గుర్తెరిగి ప్రభా, గ్రహించి ప్రభా, విశ్వాసంతో ఓపికతో ఈ పందెంలో మేము పరిగెత్తుతూ ప్రభా, నిజంగా మా విడుదల కొరకు మేము అందరం కూడా కనిపెట్టుకునేటువంటి కృపను ప్రభా మాకందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకా ప్రభా, నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి అయినా భయపడుతూ ఉన్నట్లయితే ప్రభా, ఏ సమస్యలను బట్టి అయినా భయపడుతూ ఉన్నట్లయితే ప్రభా నాయన, ఎలాంటి పరిస్థితులను బట్టి అయినా ప్రభా, ఒకవేళ నాయన అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నట్లయితే ప్రభా, అటు ఇటు తిరుగుట మాని ప్రభా ఇప్పుడు నాయన నీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. నిన్ను నమ్ముకోవడానికి సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి. నిన్ను ఆధారంగా చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ పక్షముగా నిలబడడానికి నాయన మీరు సహాయం చేయండి. ఎందుకంటే ప్రతి పరిస్థితికి నువ్వు మాత్రమే చాలిన వాడవు, శ్రమలు తోడై ఉండే దేవుడవు, ఆపత్కాలంలో నమ్ముకునదగినటువంటి సహాయకుడవు, మరణ పాతాళంలో నుండి మమ్మల్ని విడిపించేవాడవు. నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు ప్రభా. అటు విశ్వాసం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎంతోమంది నీపైన ఆనుకొని విడుదల పొందినటువంటి ప్రజలు ప్రభా మా ముందు గొప్ప సాక్షులుగా ఉన్నారు ప్రభా. ఒక మేఘంలాగా వారు ఆవరించి ఉన్నారు ప్రభా. కనుక మేము ఎంత మాత్రం కూడా అయ్యా వెనుదిరిగి చూడకోకుండా, లోకం వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకోకుండా, లోక పద్ధతుల వైపు చూడకుండా, లోక క్రమం వైపు చూడకోకుండా, మనుషులు కల్పించిన పద్ధతుల వైపు మేము చూడకోకుండా, ఆయన మా విమోచకుడు నీవని, మాకు విడుదలనిచ్చేవాడు నీవని, మమ్మల్ని విడుదల పొందుకున్నటకు నాయన ఏర్పరచుకున్నటువంటి జనాంగమని ప్రభా నాయన, మా కొరకు విడుదల సమయం ఉన్నదని ప్రభా గుర్తెరిగి ప్రభా విశ్వాసంతో ముందు కొనసాగేటువంటి కృపను ప్రభా మాకందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నువ్వు తిరిగి లేచి నువ్వు సజీవుడుగా మా మధ్య నువ్వు రుజుపరుచుకున్నావు ప్రభా నాయన. నువ్వు కనపరుచుకున్నావు ప్రభా. ఇదిగో నాయన, నేటికి నీవు నీ వధువులో ఉండి నేను సజీవుడనని ప్రభా నువ్వు రుజుపరుచుకుంటున్నావు ప్రభా. మా జీవితాల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ఈ లోకలకు వేరే ప్రభా మేము జీవించడం ద్వారా ప్రభా ఇదిగో నువ్వు సజీవుడు అని ప్రభా నువ్వు రుజువుపరుచుకుంటున్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఆనాడు పేతురు అన్నాడు, యేసును దేవుడు మృతులలో నుండి లేపాడు, అందుకు సాక్షులము మేమే అని అన్నారు ప్రభా. ఈరోజు నీవు లేచావనడానికి నాయన రుజువు ఎవరో కాదు, మేమే ప్రభా. మా జీవితాల్లో మేము ఉన్నప్పుడు, నీవు ఉన్నప్పుడు ప్రభా మాలో భయం ఉండదు ప్రభా, మాలో కలవరాలు ఉండవు నాయన, మాలో తొందరపాట్లు ఉండవు నాయన, మాలో లోకం ఉండదు ప్రభా, లోకం మీద మాకు మనస్సు ఉండదు ప్రభా. నిజంగా ప్రభా నాయన, మేము పరలోక స్థానంలో నీతో కూర్చుండబెట్టిన వారి వల్లే మేము ఉంటామని ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ చిన్న సంఘాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించు ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, సకల విధాలుగా ప్రభా వర్ధిల్లే కృపను కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చేరు వచ్చిన ప్రతి బిడ్డ ఎలాంటి అవసరతతో ఉన్నారో నీకు తెలుసు నాయన. వారి అవసరతలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ చిత్త ప్రకారముగా తీర్చబడును గాక ప్రభా. నాయన నీకే వందనాలు. ఎంతో మంది మమ్మల్ని ప్రార్థన సహాయం కోరి ఉన్నారు.
వారి అవసరాలన్నీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ చిత్త ప్రకారంగా తీర్చమని వేడుకుంటున్నాను ప్రభు. యేసయ్య నీకే స్తోత్రం. తిరిగి నాయన మా గృహాలు చేరబడుతుండగా తోడుండండి. నీ నామపక్షంగా పోరాడుతున్న నీ దాసులను దీవించండి. అలాగే ప్రభు సార్వత్రికంగా ఉన్నటువంటి నాయన నీ వధువులో భాగమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన మీరు దీవించండి. మా కుటుంబంలో, మా రక్త సంబంధికుల్లో, మా గ్రామంలో ప్రభు ఎంతమంది ఇంకా నేను ఎరుగక నీకు దూరంగా ఉన్నారో ప్రభు, అయ్యా మృతుల మధ్య నిన్ను వెతుకుతూ ఉన్నారో, నువ్వు ఇంకా సజీవుడవై ఉన్నావని, సజీవుల మధ్య నిన్ను కనుగొనగలిగినట్లుగా నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించండి. నేను అంగీకరించి నిన్ను వెంబడించి నాయన విడుదల కొరకు కనిపెట్టుకునే కృపను ప్రభు ప్రతి ఒక్కరికి మీరే దయచేసి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని, ఈ విత్తబడినటువంటి వాక్యం మంచి నలబడిన విత్తనలాగా మా అందరి హృదయాల్లో నిరంతరంగా ఫలించినట్లుగా కృపనిమ్మని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానము ఇక్కడ చేరిన మనందరికీ సర్వలోకంలో ఉన్న ఆయన బిడ్డలకు సదా తోడై నడిపించబడును గాక. ఆమేన్. దేవుడు